గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జీపీఎస్ వ్యాధితో చికిత్స పొందుతున్నటువంటి కమలమ్మ అనేటటువంటి మహిళ కొద్దిసేపటి క్రితం మరణించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించి అసలు ఏమేమి ట్రీట్మెంట్ అందడం జరిగింది, ఆమె ఎప్పుడు చనిపోవడం జరిగింది, కారణాలు మన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, అంటే గత 5 రోజులుగా ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతుంది అంటున్నారు, ఏంటి ఏంటి పరిస్థితి? అదే ఈ కమలమ్మ అనే 45 ఏళ్ల మహిళ ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఈ గులిన్ బ్యారీ సిమ్టమ్స్తో వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యారు. మన వాళ్ళు ఎందుకంటే ఇక్కడ నెలకి 10 కేసులు సాధారణంగా వస్తున్నాయి. మేము మళ్ళీ సెన్సస్ కూడా తీసి చూసాం. మన ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ స్పెషల్ సెక్రటరీ కృష్ణబాబు గారు వచ్చిన తర్వాత సెన్సస్ తీసి చూస్తే మనకి గత సంవత్సరంగా నెలకి 10 కేసులు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో పూనాలో అలాంటి కేసులు రావటము, మన శ్రీకాకుళంలో ఇలాంటి కేసు ఏదో వచ్చిందని మనకి అలజడి పుట్టి మనకి ఇది మన దగ్గర అలర్ట్నెస్ వచ్చింది. సో కృష్ణబాబు గారు వచ్చి ఇక్కడ మమ్మల్ని అందరూ కూడా అలర్ట్ చేశారు. అయితే వారంతా చూసిన తర్వాత ఇది వెరీ కామన్ సిండ్రోమ్ అని మనం కనుక్కున్నాము. దీనికి ఆ కమలమ్మ అని ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడకి ఎన్సీబీ టెస్ట్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత జీబీ సిండ్రోమ్ అని కనుక్కొని ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తూ వచ్చాము. అయినా కూడా ఆవిడకి రెస్పిరేటరీ పెరాలసిస్ వచ్చి ఈ జబ్బులో కామన్గా శ్వాసకోశ మజిల్స్ దెబ్బతింటాయి. సో ఆవిడకి శ్వాస తీసుకోవడం కష్టం అవడం వల్ల వెంటిలేటర్ పెట్టాము. ఆ వెంటిలేటర్ మీద అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆవిడ 3వ తారీఖు అడ్మిట్ అయ్యారు. గత 5-6 రోజులుగా వెంటిలేటర్ మీదనే ఉన్నారు. సో సడన్గా నిన్న మొన్నలో 2 సార్లు ఆవిడ కార్డియక్ అరెస్ట్ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే శ్వాసకోశ మజిల్స్ ఇబ్బంది పడినట్లే కార్డియక్ మజిల్ కూడా ఇబ్బంది పడుతుంది. గుండెకి కూడా మజిల్ ఉంటుంది, కండరం ఉంటుంది, అది కూడా ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడినప్పుడు ఆవిడ పాపం ఆ లోడ్, వైరస్ లోడ్ ఎక్కువ ఉండడం కానీ సిండ్రోమ్ తాలూకా లక్షణాలు ఎక్కువ ఉండటం వల్ల ఆవిడ పాపం రికవర్ అవ్వలేకపోయింది. ఇందాక ఒకసారి కార్డియక్ అరెస్ట్ సాయంత్రం చనిపోయింది ఆవిడ. సో ఇది మాకు దురదృష్టకరమైన పరిణామం. ఇది మేము అనుకోలేదు, ఊహించలేదు. ఎందుకంటే ఈవిడ కూడా రికవర్ అయిపోతుంది అనుకున్నాము. 7గురిలో అందరూ రికవర్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళు మాత్రం ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నారు, జాన్ అని ఒక లేడీ. బట్ ఆవిడ బాగానే రెస్పాండ్ అవుతుంది, ఆవిడ రికవర్ అవుతుందని మేము అనుకుంటున్నాము. ఇంకొకళ్ళు రేపు డిశ్చార్జ్ చేస్తున్నాం, మిగతా అందరూ డిశ్చార్జ్ వెళ్ళిపోయారు. ప్రధానంగా చూస్తే అసలు గతంలో కూడా ఈ వ్యాధితో చనిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే మొదటి మరణం అంటున్నారు, ఏంటి? అవును, నిజంగా అయితే మనకి ఇప్పుడు మేము సెన్సస్ అంతా చూసాము, మనకి అక్కడ మరణాలు ఎక్కడ సంభవించలేదు. మనకి దాదాపు నెలకి 10 కేసులు అడ్మిట్ అయినాయి. సంవత్సరం నుంచి చూస్తే 128-140 కేసుల్లో దాకా వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ ఇదే సెన్సస్. ఎక్కడ వాళ్ళకి డెత్ నమోదైంది లేదా రీచ్లని వెతికించాను నేను. సో మనకి ఇది కమలమ్మే దురదృష్టవశాత్తు దీని నుంచి బయటపడలేకపోయింది. చాలా బాధగా ఉంది. సో ఇది రేర్గా మీకు చెప్తున్నా కదా, less than 5% మార్టాలిటీ ఇన్సిడెన్స్ ఉంటుంది. చనిపోయే వాళ్ళు ఒక 5గురే ఉంటారు. సో లక్షల్లో ఒకళ్ళకి వస్తుంది ఇది. ఆ వచ్చిన వాళ్ళలో కూడా 5% చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దురదృష్టవశాత్తు మన కమలమ్మని మిస్ అవ్వడం, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించలేకపోవడం మాకు బాధగా ఉంది. జీజెచ్చి సో గతంతో పోలిస్తే ఇప్పుడు దాని యొక్క లక్షణాలు ఏమన్నా ప్రభావం పెరిగాయా? ఎందుకు ఈ మరణం జరిగింది? మామూలుగానే గులెన్ బ్యారీ సిండ్రోమ్ అంటే మరి కండలు, ఎస్పెషల్లీ రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి శ్వాస తీసుకోకపోతే, ఇప్పుడు మనకి 3 నిమిషాలు శ్వాస తీసుకోకపోతే ఎమర్జెన్సీ చనిపోతాడు ఆటోమేటిక్గా. సో అలాంటి సిచ్యువేషన్. అయితే మనము ఆ శ్వాస వెంటిలేటర్ ద్వారా అందించి సపోర్టివ్ మేనేజ్మెంట్ ఇచ్చి వాళ్ళని బతికిస్తాం. అందుకని మనకి చనిపోయారని తెలియదు. ఈవిడ కార్డియక్ మజిల్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల ఆవిడ చనిపోయింది. అది దురదృష్టం. కార్డియక్ మజిల్ ఇన్వాల్వ్ కాకపోతే ఈవెన్ 10-15 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నా సరే గ్రాడ్యువల్గా రికవరీ వెళ్ళిపోయేవాళ్ళు ఇంటికి. అలా జరిగింది ఈవిడ విషయం. ఇది ఫస్ట్ ఏదన్నా వ్యవస్థలోనే ఎంటర్ అవుతుందా సార్? బాడీలో ఏదన్నా పార్ట్ అనేది ఉంటుందా దానికి? ఇది ఇమ్యూన్ సిస్టమ్ ని దెబ్బతీసే ఒక జబ్బు. ఇది ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేసినప్పుడు పెరిఫరల్ నర్వ్స్ అంటే బ్రెయిన్ వదిలేస్తుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ చేయదు. అదే ఆశ్చర్యం. ఒక్కొక్క జబ్బు ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క చోట గూడు కట్టుకుంటుంది. ఇప్పుడు హెపటైటిస్ సి అది లివర్ని దెబ్బతీస్తుంది. అలా ఒక్కొక్క వైరస్ దానికి ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క కణాన్ని, ఒక్కొక్క నాడీ వ్యవస్థని అట్లా అది ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఈ గులెన్ బ్యారీ సిండ్రోమ్లో వచ్చే ఈ వైరస్లు ఏం చేస్తాయంటే నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి, ఎస్పెషల్లీ పెరిఫరల్ నర్వ్స్. అందుకే మనం వెళ్ళి సేవ్ చేయగలుగుతాము. అదే బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే సేవ్ చేయలేము. బ్రెయిన్ ఇక్కడ ఎట్లా ఇన్వాల్వ్ అవుతుందంటే వీళ్ళకి రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి హైపాక్సియా వచ్చి హైపాక్సిక్ ఎన్కెఫలైటిస్ వస్తుంది. అప్పుడు బ్రెయిన్ దెబ్బతింటుంది, అప్పుడు చనిపోతారు వాడు. లేకపోతే బ్రెయిన్ హార్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు చనిపోతారు. అలాంటి రేర్ సిచ్యువేషన్స్, ఈ అమ్మాయికి అలాంటి రేర్ సిచ్యువేషన్స్ చనిపోయింది పాపం. ఇది నాడీ వ్యవస్థ మీద పనిచేసే ఒక ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీసే ఒక గులెన్ బ్యారీ సిండ్రోమ్ అనే వైరల్ ఇన్వాల్వ్మెంట్ డిసీజ్. ఈ వైరస్ కి సంబంధించి ఇమ్యూనోగ్లోబల్ ఇన్హెషన్ ఏంటి ఉంది కదా, అది ఏమైనా చేయడం జరిగిందా? చేసినా కూడా ప్రభావం చూపించలేదా? ఈవిడికి
రోజుకి 4 చొప్పున ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ ఐవి ఇస్తూ వచ్చాము. ఆవిడ కోర్స్ అంతా అయిపోయింది, బాగానే రికవర్ అవుతూ ఉంది. మేము కూడా చూస్తే ఒక 2-3 రోజుల క్రితం చూస్తే కృష్ణబాబు గారు రాని ముందు కూడా చూస్తే ఆవిడ కళ్ళు తెరిచి చూస్తూనే ఉంది. అయితే ఆవిడకి హార్ట్ ఇన్వాల్వ్ అవటం వల్ల మన సపోర్టివ్ ట్రీట్మెంట్ ఆవిడకి ఉపయోగపడకుండా పోయింది. యాక్చువల్గా అయితే ఆమె బతికుండేది. మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి ఇక్కడ ఇమ్యునోగ్లోబులిన్స్ మొత్తం కోర్స్ అంతా కూడా ఇచ్చాము. అది చాలా గణనీయంగా ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా అద్భుతంగా రివైవ్ చేసే ఒక నాడీ వ్యవస్థ మీద ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేసే ఒక ఇంజెక్షన్ అది. అది వెరీ ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్. అది ఈవిడలో పనిచేసింది కానీ గుడ్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఈవిడికి దురదృష్టవశాత్తు చనిపోయింది. ప్రధానంగా చూస్తే గతంలో కరోనా కూడా భయంతో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? ఇది నిజానికి ఆవిడకి చాలా ధైర్యం చెప్పాం మేము. మనం ఇప్పుడు నేను వచ్చిన తర్వాత సూపరింటెండెంట్గా అందరికీ ధైర్యం చెప్పండి, కౌన్సిలింగ్ ఇవ్వండి, ఇక్కడ ట్రీట్మెంట్ మంచిగా ఇస్తున్నాం కానీ వాళ్ళకి భుజం తట్టి మీకేం అవ్వద్దు, మీరు చక్కగా నడుచుకుని ఇంటికి వెళ్తారు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మిమ్మల్ని అందిస్తాము అనే భరోసా ఇవ్వటంలో సిస్టంలో కొంచెం తేడా ఉందేమో అనిపించింది. సో అందుకని నేను అది చేస్తూ వచ్చాము. వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేము అలర్ట్ చేస్తూ వచ్చాము. అయితే ఈవిడ గత 2 రోజులుగా మన స్ప్రోలో లేకపోవడం వల్ల, వెంటిలేటర్ మీద ఉండటం వల్ల మనం ఆవిడకి ఏం చెప్పలేకపోయాం కానీ మొదట్లో చాలా ధైర్యంగా ఉంది. నిజానికి మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి చాలా ధైర్యంగా ఉంటారు. ఆవిడ ఎప్పుడు ధైర్యం కోల్పోలేదు. సార్ నేను వెళ్ళిపోతాను, నాకు తెలిసి నేను బాగానే ఉంది నాకు అని చెప్పింది. కానీ గ్రాడ్యువల్గా ఆవిడ సడన్గా 2 రోజుల నుంచి సింక్ అవుతూ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ అండి ఇది. సో అందరికీ ప్రజలకి నేను చెప్పబోయే విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అధైర్యపడొద్దు, అపోహలకు తావివ్వద్దు, అప్రమత్తతో ఉండండి. ఇది ప్రాణాంతకం కాదు, ఇది ఒకరి నుంచి ఒకరికి రాదు, దీనికి వ్యాక్సిన్ లేదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి, పరిశుభ్రమైన నీళ్లు తీసుకోవాలి. వైరస్ ఇన్ఫెక్షన్స్ ఇంత ముందు వచ్చి ఉంటే ఇట్లాంటి తిమ్మిర్లు కానీ, నిస్సత్తువు కానీ, కాళ్ళలో నడవలేకపోవడం కానీ, చేతులతో పనిచేయకపోవడం కానీ, శ్వాసకోశ ఇబ్బందులు కానీ వస్తే వెంటనే జీజీహెచ్ గుంటూరుకు వస్తే మేము దీని వ్యాధి నిర్ధారణ చేసి మీకు ఏమీ కాకుండా చేయగలము. అందుకని అందరితో ధైర్యంగా ఉండండి. అందరూ ఇదే మన మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ నేను చెప్తుంది. ప్రజానీకవంతం కూడా ధైర్యంగా ఉండండి, అభద్రతా భావంతో ఉండొద్దు, అప్రమత్తంగా ఉండండి. అయితే మీరు ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి రాదు. సో ఇదే నేను ఈ మీడియా ద్వారా మీకు ఇస్తున్న సందేశం. థ్యాంక్ యూ. పేషెంట్ల సంఖ్య పెరిగిందా ఈ మధ్యలో ఏమన్నా? వాళ్ళ 5 ట్రీట్మెంట్లో వీళ్ళు ఇంతవరకు మళ్ళీ మన దగ్గర ఉన్న 7 కూడా, 2 ముందే మనకి కృష్ణబాబు గారు వచ్చే ముందే 2 డిశ్చార్జ్ అయ్యారు. ఈ 5 మాత్రం 2 వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇంకొక ఆమె జాన్ అని ఒక లేడీ ఉంది. వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ డిశ్చార్జ్ వెళ్ళిపోయారు. మనకి ఇబ్బంది ఏం లేదు వాళ్ళతోటి. మనకి పెద్ద సెన్స్ ఏం పెరగలేదు. నెలకి యావరేజ్గా గత సంవత్సరంగా కూడా 10 మంది ఉన్నారు మన దగ్గర వచ్చే రిపోర్ట్ చేసే వాళ్ళందరినీ చక్కగా ఏమి మోర్టాలిటీ లేకుండా ఇళ్ళకి పంపిస్తున్నారు.